ఒరే గిరి టంగ్ స్లిప్ అవ్వకండి. ఓ నిమిషం ఆగండి చెప్తాను. ఎరా నువ్వు అమెరికా నుంచి వచ్చావా? యో బ్రో, నీ పేరు శ్రీనివాసా? తెలియనట్టు అడుగుతావుంట్రా. ఈ రోజులు అమెరికా రోల్ యాక్ట్ చేశాడు కదా, దాంట్లో బయట రాలిపోతాడు. మీరు రండి. ఎవరు అమెరికా వాడో ఎవరు డ్రైవర్ ఇప్పుడే తెలిచేస్తాను. అమెరికా స్పెల్లింగ్ చెప్పరా? ఏఎంఐకేఏ. అమెరికా స్పెల్లింగ్ AMERICA. అది ఇంగ్లీష్ లో, నేను చెప్పింది ఫ్రెంచ్ లో. వాడికి ఫ్రెంచ్ వచ్చు. అసలు అమెరికాలో నువ్వు ఉండేది ఎక్కడ? అక్కడ ఉండాల్సిన కర్మ నాకు ఎందుకు, మా ఇంట్లోనే ఉండేవాడిని. మీ ఇల్లు ఎక్కడ అడుగుతున్నాను? కత్తిపూడి జంక్షన్ దగ్గర. అదెక్కడ? పసలపూడి పక్కన. అమెరికా అలాంటి ఊళ్ళో లేవు అంకుల్. రాజుల వరంగల్ దగ్గర ఉంది, అమలాపురం దగ్గర ఉంది. అలాంటి కత్తిపూడి అమెరికాలో ఉంటుంది తప్ప. పైగా అది ఒబామా అత్తారు అంకుల్. అయ్యా నిజంగా నువ్వే అమెరికా నుంచి వస్తే టకా 2 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడరా? What are you thinking, man? I can talk in English in 120 km speed per hour. You know Kingfisher Airlines, Indian Airlines, Deccan Chronicle and Times of India and Hindu. Daily reading 2 times. Yo. Please sound horn, man. ఒక్క ముక్క అర్థం కాలేదు. నాకు అర్థమైంది బాబు. రోజు రకరకాల ఫ్లైట్స్ లో ఇంగ్లీష్ పేపర్స్ అవుతూ తిరిగేవాడంట. ధోనిలో భలే క్యాచ్ చేశారు. అసలు ఇటు మాట్లాడిన ఇంగ్లీష్ లో ఒక అడ్జెక్టివ్ లేదు, ఒక అడ్వర్బ్ లేదు, అసలు గ్రామరే లేదు. గ్రామర్ లేకపోయినా మాలుడికి గ్లామర్ ఉంది. అది చాలు. నువ్వు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. ఏమండి వీడికి పనిష్మెంట్ ఇచ్చేయండి. అలాగే నువ్వు వెళ్ళమని చెప్తాను. నాన్నకర్లకు చిన్న పనిష్మెంట్ ఇవ్వద్దు. ఈసారి టిప్పర్ లారీలాగా పెద్ద పనిష్మెంట్ ఇవ్వండి. అలాగే సొంత తీసుకెళ్ళి గజాబారని. అంకుల్ డోంట్ బిలీవ్ హిమ్, హి ఇస్ ఎ చీట్. అంకుల్ జేబులో సెల్ ఫోన్ కూడా లాక్కోండి, ఎందుకైనా మంచిది. బట్టలు తీస్తూ పని అయిపోయింది. ఇక్కడ వస్తారా లేడీస్ అంకుల్ లేదు, ఇంటి మీద పెంకులు లేదు. వెళ్ళా ఒరేయ్ అలా ఉన్నాడు కానీ ప్లీజ్ అబ్బా. ఒరేయ్ కాలవేసండి. ఒరేయ్ ఆగండ్రా. ఒరేయ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. నేను ఇంకో ప్లాన్ వేయడానికి తిరుగుతున్నాను. నువ్వెందుకు తిరుగుతున్నావో నీకు అర్థమవుతులేదు. ఒక్కలాగా కారు బ్రేకులు తీయగలిగాం కానీ ఆడి ప్రాణాలు తీయలేకపోయావు. ఆడికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. నోకలే కాదు, బాసుమతి బియ్యమే ఉన్నాయి. ఈసారి ఇలాంటి ప్లాన్ కాదు, సెక్షన్ 302 లాంటి పవర్ఫుల్ ప్లాన్ అయ్యారు. అలాంటి బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గర ఉంటుంది. ఉందా? అది నీ దగ్గర ఉంచుకుంటావా, నాకు చెప్తావా? చెప్తాను. ఏంటది? నీలకంఠం ఇంట్లో ఒక పెద్ద లైట్ ఉంది తెలుసా? ఒకటి కాదు 100 ఉన్నాయి ట్యూబ్ లైట్. నేను చెప్తున్నది సీలింగ్ ఉన్న పెద్ద లైట్ గురించి. శాండ్లీరా? యా, దాంతో ఎలా చెప్తా? సింపుల్. ఆ షాండ్లియర్ తెగి నీలకంఠం నెత్తి మీద పడింది. లైట్ తో పాటు ఆడి తల కూడా పగిలిపోద్ది. వెంటనే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అవుతుందట. ఈజీ. ఈ రోజు ఎవరు లేంటే ఏం చూసుకుని ఆ షాండ్లియర్ ఒక పెద్ద తాడు కట్టి నా పప్పుల మీద ఉంటాను. మీరు చేయవలసిందల్లా ఆ నీలకంఠం గాడిని కరెక్ట్ గా లైట్ కిందకి తీసుకొచ్చి నుంచోబెట్టండి. ఎన్ని గంటలకు నిలబెట్టమంటావు? రేపు 10ంటికి మీరు ఆడిని తీసుకొచ్చి ఆ షాండ్లియర్ కింద నుంచోబెడితే నేను ఆ తాడు కోసేస్తాను. 10 కల్లా ఆడి ఆత్మ ఫ్లైట్ లో పరలోకానికి వెళ్ళిపోద్ది. వెంటనే గోల్డెన్ ప్లేట్ లో ఆడి ఆత్మ మొత్తం మీ చేతికి వచ్చేది. వచ్చే ఆదివారం ఆడి కార్డ్స్ ప్రింట్ చేయించుకోండి. కరెక్ట్ గా చెప్పలేను కానీ నీ బుర్ర మర్రి చెట్టు తొర్రా. ఇలా దగ్గర అర్జెంట్ గా తలస్నానం చేయరా. రేపు ఆ నీలకంఠ పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్ రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఏమండి మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు చావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? Shut up. దాని దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో తీసి. నేను ఎందుకండి మా ఇద్దరిని కలిపి ఫోటో తీయమ్మా. లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. నువ్వేం మాట్లాడగా 10 అయిపోయింది. రావయ్యా ఫోటో పెడదాం అక్కడ. ఎంత ఫోటో పెడదాం? ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి, ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించావు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. అలాగే. బాయ్. బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకి దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నాక నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గడు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయాను. పాప అశోక్ గడు ఆ బెంగతోనే. అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? కాదండి, కంట్లో నలకబడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకు వచ్చేస్తుంది. అడవకు బాబు,
ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఎదవ రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటండి జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కల ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ అని తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగిరిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. ఆ కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. Yes. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిమండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డ్. ఇంతకీ నువ్వెవరు? ఆ అడ్వైజరు నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ నా పరుగు పోయింది. ఏంటి ఎక్కడ పోలేదు? ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్ట్ అయినట్టున్నారు. Yes. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్యాప్ చేస్తానో చూడండి. ఎస్ నాకు మీ కార్లో లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమృత్ సార్. నువ్వు నాకన్నా వంకర్లా ఉన్నావు. మన ఇద్దరు వంకర్లో కలిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాకి ఎత్తు తాగేదంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ టైం కొంచెం మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావురా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా అలా బతుకుతున్నారా? నేను ఒరే గిరి అనుమానాను కానీ ఎదవా గిదా అనుమానం లేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 2020 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్ గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్ గా వస్తాయి. నేను ఈ రూట్ లో బతుకుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కార్ బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ కార్ అయితే పెట్రోల్ తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అసలవంకరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు ఆపురా, కలప. ఆపురా, ఆపురా. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పెద్ద కమలు అసలు అంటోండి. నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. ఇంకెప్పుడు నాతో టచ్ లో ఉంటాను ట్రై చేయొద్దు. గుడ్ బై. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ అంత క్యాష్ ఉంది, రెచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తిడతారు. ఖర్చు పెట్టింది నీకోసమే కదా. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. ఆ, నువ్వే సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలేం సెలెక్ట్ చేస్తాం. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. వెళ్ళి కట్టుకురా. ఏం చేస్తాం? ఎలా ఉన్నాను? ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్ లా ఉన్నాం. కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఆ డిస్ప్లేలో బొమ్మల చాలా అందంగా ఉన్నాం. థ్యాంక్స్. నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? సపోజ్ నేను డ్రైవర్ అయితే ఏంటి పరిస్థితి? ఏంటి జోకా? జోక్ కాదు, నిజంగానే అడుగుతున్నాను. నేను డ్రైవర్ అయితే ఛాన్సే లేదు కదా. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. బికాస్ ఐ లవ్ యూ. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి, అదేం లేదు. ఇప్పటికే 2 కాఫీలు తాగాం. 3వ కాఫీ తాగే ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు, ఓకేనా? బిల్ తగ్గించిస్తానులే. అదిగో మాటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషాన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంటుంది. అఫ్ కోర్స్. ఎలా ఉన్నాడే మీ బావ? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఇంతకీ పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావిడిలో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టి రాజుతో. వాడితోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడాడంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్రాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో, అంత పని చేయకు. నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్నయ్య అయిపోద్ది పాపం. ఓ సంబరపడిపోకు. నేను పెళ్లి చేసుకుంటాను అనట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా. నీకే పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు. ఏం సెల్ ఫోన్ లో ఏం తాగుడు మానేశాను ఇది రాఘబాబు. సిగ్నల్ సార్. చచ్చిపోయిన మా పట్టాలు తాగుతున్నాను నేను.
ఎక్స్క్యూజ్ మీ బాస్ ఆ. మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఆ. ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు. డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాదు తెలుసా? ఏ మా ఇంట్లోనే బార్ ఉంటది. నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బార్కి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసిప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాడతాను. అదేదో తొందరగా చెప్పి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించావు? మోసం చేసి ఎవరిని? నీలకంఠాన్ని, రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యారు. జీతం సరిపోయేది కాదు. కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆ? ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం అయింది. యూ విల్ కమ్ అప్. నువ్వు మ్యాన్షన్ లో మానవి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్వి, జానీ వాకర్ లో జానీవి, కింగ్ ఫిషర్ లో కింగ్వి. టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. Of course. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడివి. Thank you. నువ్వు చిట్టరాజు కాదు, చీటరాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడ రా హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చాయి. దేనికిరా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ ఏంటమ్మా? ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది. ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ వచ్చి కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో, నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్టరాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా. ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేటని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను. బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు? మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు చిట్టిరాజు, చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే. ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా. మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రా చిట్టరాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కదరా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా? ఎలా అంటారేంటి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చిన శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రాయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డే కింద పిలవను. మిరకిల్, అద్భుతం. హృదయం అరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు, ఆడిని. ఇదేంట్రా నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌలించున్నానో తెలియట్లేదు అన్నయ్య. అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడుంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలీదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లోనే ఉంటాడు. కమా. హలో, ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్టరాజు. అలాగే. ఎవరి తమ్ముడు?
ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్ ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డులో ఉన్న ఎవడరా నువ్వు? ఐఎమ్ మబాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు, వెళ్ళా. నో! ఆ? మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లీగల్ అడ్వైజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాకా అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగిపోయి మీకు తమ్ముడు లేడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ జిప్ సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ 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 ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. ఎవడరా నీకు అన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మా దగ్గర మా అన్నయ్య ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. సంటోడు నట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మా గారు, మా అన్నయ్యకి చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో? డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమి? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపి అసలు పారేసాను. వాట్ షిట్, మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. షట్ అప్. హూ ఇస్ దిస్ గాయ్? ఈ ఎదవ. చిట్రాస్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాస్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్త జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ కాదు, సున్నీ కాదు, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్ అమ్ముకునేవాడు. అన్నయ్య ఏ, ఏ? ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది కప్పులు గడిగే ఫేస్ చేయడం. ఇంతకీ మీ పేరు? పేరండి పేరు జూనియర్ పికాసో. ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గట్ట అని ఉంటది. ఇదేట్రా? ఆర్టిస్టుల బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా? Stop. దగ్గరికి రావద్దు. స్వైన్ ఫ్లూ గాని వచ్చిందా? Shut up. This is not the place for all these cheap sentiments. నిలబెట్టిన విమానాలు ఇంత లంకున్నావు రే బాబు. మరి రంగా కొంచెం హెల్ప్ చేయి. పట్టుకోండి. ఎవరు డాడీ వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు వీడు. మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నాం, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరు డాడీ వీడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇంకా బాబురా మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఫెలోస్ నేను షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న అంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. డాడీ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లెట్స్ మూవ్. మరి లగేజీ వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నేను ఈ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నాయనా, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్ డోర్ తీ. అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా? ఎక్కండి. రండి, రండి. నువ్వు ఇక్కడే ఆగిరా. వై మామ్? దిష్టి తీయాలి. దిష్ట? ఊర్లో కడిగట్టారు కదా, ఊరికి ఏం కాకుండానండి. మామ్ బట్ నేను దిష్టి తీస్తా అనేది ఊరికి కాదు, మా అబ్బాయికి. పట్రా. వాట్ ద హెల్ ఇస్ దిస్? నోకే అండి. ఏంటి? నా సెల్ గురించి అడిగారు కదా. దిస్ ఇస్ టూ మచ్. రెండు ఎందుకండి? దిష్కేగా ఒకటి చాలు. మామ్ బట్ బాబు చూడు. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ వాడి దిష్టి. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లైట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో. కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. పద. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికండి. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిరా పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రేయ్, వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు. బట్ ఐ డి నాట్ లైక్ దమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయి ఉండాలా? హీరోర్ బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటీశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా. మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా.
ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. సరే వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్ ఫాలో మీ. ఏంటి వెంటనే రాజా గారు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు పావుకప్పు బూస్ట్ 2 స్పూన్లు పందార దాన్ని వెయిట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే కళ్ళు తిరుగుతున్నారా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4 అయ్య బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు. ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కటాలరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుగళ్ళ నేను కూడా తలకిందలుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి దిగాలి. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏం చేస్తావా? ఈ గుండెల నిద్రతలు మీ ఇంట్లో దోమలు ఎక్కువ? ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడం మాకు రాదండి. చూసుకుంటారే నువ్వే రావచ్చు కదా. రారా. ఏమిటే కింద కూర్చున్నారు? సోఫాలు కూర్చున్నా అమ్మేశారా? అయ్య బాబు డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ కూర్చోండి. మీరు అలా కూర్చోండి, మీరు అలా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫర్డ్. డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దానేమిటి మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. ఈ మామూలు ఆర్డర్లు తీసుకురండి. ఇదిగో ఏమండి మీ గురించి మాట్లాడు, తిరగకుండా కొంచెం ఆగండి. ఆగండి ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందా నీ శ్రమ కృషి పట్టుదలను? ఈ కంపెనీకి పేరెట్టావా, పునాది వేసావా, సేల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా. ఏమండి నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్ స్కామ్ చేసి బ్లాక్ లా వేసి డబ్బు సంపాదించాడు. ఏమండి మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను. నిన్ను క్రాస్ చేయడం ఎంత? ఏంటి మాట్లాడేది? చెప్పెట్టుకూడదా? కొట్టాలి. ఏంటా కొట్టేది? పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసేతోర్రే నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా కాలే అతను. నువ్వేరా తన్నేది? నేను తనలేనా? నీకే చెప్పడం వచ్చా? నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షలు ఆటిద్దాలు వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చెతక్కొస్తారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా? ఈ టైంలో చిట్రాజు ఉండుంటే ఈ కాంట్రాక్ట్ పోయిండేది కదా. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో ఏటో. ఈ చర్చి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా? ఉరేంచుకోవడానికారా నా కొడుక? 15,000 ఫైన్ తో పోయేది 14,000 జైలు శిక్ష చేయించారా రే? పెరాల మీద బయటకు వచ్చి నీ పీక తీసిపండి ఏదన్నా. నా వైఫే అయినా పర్లేదు. నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడుతుంది తాడి. ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును. కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావా నన్ను? నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయా. నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు గానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రమే. మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం. కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి.
మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో, మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. హాయ్ ఎవడు? మా బాసు. మా బాస్ Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి అలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాలకి ఏదో రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొత్త బాగుంది. అబ్బా. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్లు మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా ఏటి క్యాపా? జిప్పు. ఏదో తాడ మనుషులా ఉన్నాడు. పదండి పోదాం. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మేమేదోటండి, నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవరు రాత్రి పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బిట్ కాపీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏటలా చూస్తారు? మొదలెట్టు. ఈ పికైన పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. వచ్చిన సంటి కూరలు బాగానే బాగుతున్నారు. ఏమండి ఏమండి టచ్ అయిందండి. అయిందా? మరి చెప్పేటే పెట్టండి. మంచి అన్నాక మంచి తింటా ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అలా జాగ్రత్త. ఏమండి ఏటో మళ్ళీ టచ్ అయింది. వీటి మీద దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదు అల్లుడు గారు. What the hell is this? నేను మీకు కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే? అవునవును. ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధపెడతారనా? అబ్బే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్న తరగలేదా? మా అయ్యగారు సెక్స్ చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు. అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పెట్టి పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. అదిగోనండి మళ్ళీ touch. నువ్వు కూడా తినేచ్చు కదా, పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు. ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి, ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి పిల్లల చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాల్లో ఉన్నాయి. 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాడు అనుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో 2.5 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా, అతను డ్రైవరు. ఏమైనా తినొచ్చు, అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు? ఓ గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే. రే ఎవరక్కడ? ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అదే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? పదండి అంకుల్. మా ఇంట్లో దొంగతనా? అది కాబోయే అల్లుడు గారు. తప్పదు, దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు, కానీ తిరిగి రాడు.
ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి, ఏ? డాక్టర్ గారు ఎక్కడండి? ఆ ఇంటికి వెళ్ళాడు రా, నువ్వు ఇంటికి ఎరా. అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. అమ్మా, మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు. ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే, ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును, నేనే గనక పతివ్రతనైతే నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేద్దును కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వద్దాం. ఎలాండే? ఒరేయ్, నువ్వు ఇంకెక్కడున్నావు? వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. కాదురా, శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్, హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. నువ్వు కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్, కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్, నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నీ ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్ దానికోసం రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏజ్ కూడా దాటేశారు. స్పీడ్కి ఏజ్తో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. రోడ్డుకి స్పీడ్ బ్రేకర్స్ ఉండగా నా కారు కొండ చిట్టరాజు. నాకు తెలుసు పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. చిట్టరాజు బ్రేకింగ్ పట్టలేదు. నాకు ఎప్పుడో తెలుసు సార్. ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్ నిలబడతా. బ్రేక్ చేయాలి. రోడ్ ఎచ్చిన పోనీ నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీడికి ఎదురు రావు. చిట్టరాజు ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటాయా, నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్టరాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నాను. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం. ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. నో, వీల్లేదు. కొన్ని చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. కొన్ని మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇటు పో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, నేను రాజమండ్రి పంపండి, వదలరా. మీరు కూడా వాళ్ళు చెప్తే వెళ్తానండి. తప్పండి రంగబాబు. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, నీకు మామూలు పనిష్మెంట్ కాదు, గెట్ పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ రాజమండ్రి బ్రాకెట్ బాబు, మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుండదు. మాకు చాలా బాగుంటది. ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి? అలా అలా వెళ్ళారు కదా, మనం ఎలా వెళ్తారేంటి? ఎందుకు? పనిష్మెంట్ తీసుకోవేంటి? అటాక్!
ఎవరిని బాబాయ్ తక్కువ పెట్టినారు? బాబు కూడా అయిపోయారా? పోయాక ఎలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఇంకా ఈ ఫోటోలు ఇవన్నీ ఏమండి మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు తావాలి. అయితే ఓకే. కొంచెం ఫార్వర్డ్ రండి. ముందుకి. అది ఆ లైట్ స్ట్రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ డాడీ, ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? Shut up. దాని దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే లే. మామా, మీరు ఉండండి, వెళ్ళరా. మీరు ఉండండి, ఫోటో తీసి. నువ్వు వెళ్ళరా. నేను ఎందుకండి? వెళ్ళరా. మా ఇద్దరిని కలిపి ఫోటో తీయమ్మా. లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. నువ్వేం మాట్లాడుకో. మీరు- మాట్లాడుకో. ఏమండి? తీయమ్మా. 10 అయిపోయింది. రావయ్యా.